రోజు పంచె కట్టుకొని మన ముందు ఉన్నాడు కాబట్టి భట్టి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, అట్లాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మరో గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ రావు గారికి, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులందరికీ, అలాగే వివిధ రైతు వేదికల నుంచి వ్యవసాయ క్షేత్రాల నుంచి కూడా ఈ కార్యక్రమంలో రైతు నేస్తం కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి రైతు పెద్దలందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవసాయానికి రైతులకి మేలు చేయాలన్నటువంటి ఆలోచనతో అందుబాటులో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని, అట్లాగే అందుబాటులో ఉన్నటువంటి రైతు వేదికల్ని సమన్వయం చేస్తూ రైతులకి ల్యాబ్ టు ల్యాండ్ అనేటువంటి, అంటే మొత్తం సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించడం కోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారికి ముందుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ సంబంధించినటువంటి రైతులందరి పక్షాన వారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది చాలా మంచి కార్యక్రమం. చాలా సందర్భాల్లో యూనివర్సిటీస్లో కానీ లేకపోతే ఇతరత్ర పరిశోధనా కేంద్రాల్లో కానీ తీసుకొస్తున్నటువంటి సాంకేతికపరమైనటువంటి అంశాలు అది నేరుగా రైతుల దగ్గరికి అందుబాటులోకి రాకుండా అనేక అడ్డంకులు, జాప్యాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం అనేక సంవత్సరాలుగా గమనిస్తూ ఉన్నాం. వాటన్నిటిని అధిగమిస్తూ వెంటనే క్షణాల్లోనే ఈ సాంకేతిక పరమైనటువంటి పరిజ్ఞానాన్ని రైతుల దగ్గర చేర్చడం కోసం గొప్పగా ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఈ రైతు నేస్తం. అట్లాగే ప్రభుత్వ పరంగా కూడా ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు కూడా ఎటువంటి విషయ పరిజ్ఞానం అందుబాటులో లేకుండా ఇబ్బంది పడేటువంటి రైతులకి అటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా వారికి సమాచారం అందించే కార్యక్రమానికి కూడా రైతు నేస్తం బాగా ఉపయోగపడుతుంది. మరి రైతులు చాలా మంది ఇప్పుడు మాట్లాడారు. కోటేశ్వరరావు గారు కానీ, మహిపాల్ రెడ్డి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, మల్లేశం గారు కానీ, గంభీర్ గారు కానీ, మీరు చెప్పినటువంటి అన్ని అంశాలని ఈరోజు సరే మీరు వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నారు. ఈరోజు అనేక మారుమూల ప్రాంతాల్లో కూడా ఉన్నారు. ఎక్కడ ఉన్నా కానీ నేరుగా ఈరోజు మీరు మాట్లాడినటువంటి అన్ని అంశాలు నేరుగా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వినే పరిస్థితి ఉంది. అట్లాగే వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ, వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కానీ, లేకపోతే శాస్త్రవేత్తలు కానీ అందరూ కూడా నేరుగా మీరు మాట్లాడుతూ ఉంటే ఎదురుగా కూర్చొని వాళ్ళు ఉంటున్నట్టుగానే ఉంది. ఇంత మంచి కార్యక్రమం మరి నిజంగా రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి కార్యక్రమం. ఇది ప్రతి వారం కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తా ఉన్నారు. రైతు వేదికలన్నింటినీ ఉపయోగంలో తీసుకొని ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చేస్తామని చెప్తున్నారు. నిజంగా బాగా ఇది రైతులందరికీ ఉపయోగపడుతుందని నేను ఆశిస్తా ఉన్నాను. అట్లాగే వ్యవసాయ పరానికి సంబంధించినంత వరకు మెకనైజేషన్ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. కాబట్టి మెకనైజేషన్ జరుగుతున్నటువంటి ప్రక్రియలో భాగంగా మనం ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున ఫార్మ్ మెకనైజేషన్ని సబ్సిడీస్తో చాలా పెద్ద ఎత్తున రైతులకు అందించేటువంటి వాడు. అట్లాగే డ్రిప్ ఇరిగేషన్ కానీ, స్ప్రింక్లర్స్ కానీ, లేకపోతే ఇతరత్ర ఏ టెక్నాలజీ అందుబాటులో వచ్చినా వాటిని దానికి సంబంధించిన రైతులను ప్రోత్సహించడానికి కొంత ప్రభుత్వాలు సబ్సిడీ ఇస్తూ ప్రోత్సహించి గత 10 సంవత్సరాలు ఆనాటి ప్రభుత్వాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో సరే 2014లో 15లో ఒకసారి ఒక సంవత్సరం వాళ్ళు మేము వేస్తామని చెప్పినప్పటికీ ఆ తర్వాత కాలక్రమేణా 10 సంవత్సరాల్లో పూర్తిగా వీటికి సంబంధించినటువంటి నిధులన్నింటినీ బంద్ చేయడం వల్ల రైతులు పెద్ద ఎత్తున తెలంగాణలో నష్టపోయారు. తిరిగి వాటన్నిటిని కూడా రైతులకు అందించాలని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి గారు గట్టిగా ప్రభుత్వం మీద ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరితో మాట్లాడుతూ వాటన్నిటినీ రైతులకు అందించాలని గట్టిగా వాదిస్తూ ఉన్నారు. దీన్ని తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు కానీ, మిగతా మంత్రివర్గ సహచరులు కానీ అందరూ అర్థం చేసుకొని వాటన్నిటికీ కావాల్సినటువంటి ఆర్థికపరమైన సహాయాన్ని అందించడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తారు. అట్లాగే శాసనసభ్యులు, కలెక్టర్స్
వారు కూడా దీంట్లో ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. వారికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని రైతుల కోసం, వ్యవసాయం కోసం సమయం కేటాయించినందుకు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో రైతులకు అందించడం కోసం మీరు స్థానికంగా ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థకి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. అట్లాగే వారు కొన్ని వ్యవసాయానికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి అంశాలు కూడా చెప్పారు. పంటలకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కానీ, లేకపోతే రైతులు ప్రత్యేకంగా సంబంధించిన ఇన్సూరెన్స్ గురించి కానీ, వాటి గురించి కూడా తప్పనిసరిగా ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి రైతుల కోసం చేయాల్సిన అన్ని కార్యక్రమాలని పెద్ద ఎత్తున చేస్తుందని వారికి వారు మీ అందరి కోసం అడిగినటువంటి మాటని రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది. రాష్ట్ర మంత్రివర్గం అంతా కూడా వ్యవసాయ పరంగా రైతులకు మేలు చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారన్నటువంటి విషయాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు గమనించాలని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అట్లాగే ముఖ్యమంత్రి గారు ఇందాక మాట్లాడుతూ మన ముందున్నటువంటి ఒక సవాల్ని కూడా ఈరోజు మన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా వర్షాలు తక్కువగా పడటం వల్ల కాలువల్లో కానీ, చెరువుల్లో కానీ, ప్రాజెక్ట్స్లో కానీ, మేజర్ ఇరిగేషన్ ఉన్నటువంటి డ్యామ్స్లో కానీ నీళ్లు అడుగంటిపోతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనందరం సమిష్టిగా ఈ పద్ధతిని ఎదుర్కొనే కార్యక్రమంలో భాగంగా అందరం సమిష్టిగా దీన్ని ఎదుర్కొందామని చెప్పి వారు పిలిపించారు. దీన్ని అందరూ కూడా గమనంలో తీసుకొని కొన్ని శక్తులు కావాలని ఒక వేరే రకమైనటువంటి ప్రచార కార్యక్రమం చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నారు. కానీ వాస్తవ పరిస్థితులు మీ అందరికీ తెలిసిందే, రైతులుగా మీకు తెలియంది కాదు. దీన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం సాధ్యమైనంత మేరకు ఎక్కడ ఏ పంటకే నష్టపడకుండా ఉండే విధంగా, తాగటానికి నీళ్లు ఇబ్బంది లేకుండా ఉన్న దాంట్లో సర్ది ప్రజలకు మేలు చేయడం కోసం ప్రభుత్వం చాలా సిద్ధశుద్ధితో పనిచేస్తోంది. ప్లానింగ్ కూడా చేస్తూ ఉన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి గారు రోజువారీగా ఏ జిల్లాల్లో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఆ ప్రాజెక్టులో నీళ్లు ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి, వాటిని రైతులకు ఏ రకంగా అందించాలనే దాని మీద వారు సమీక్షలు చేస్తూ నిరంతరం ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు తిరుగుతూనే ఉన్నారు. దీన్ని రైతాంగ సోదరులు అందరూ కూడా అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తా ఉన్నాను. అట్లాగే మరొక విషయం కూడా వారు చెప్పారు, ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి. నిజమే, ఇది ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ చాలా డిమాండ్ ఉంది. మనం గతంలో ఐకేపీ ద్వారా ఆర్గానిక్ ఫార్మింగ్ చాలా పెద్ద చేపించేవాళ్ళం. అది కొన్ని సంవత్సరాలు గత ప్రభుత్వం పూర్తిగా బంద్ చేయటం వల్ల చాలా గ్రామాల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ ఇబ్బంది పడతా ఉంది. ప్రత్యేకంగా రైతులు సొంతంగా వాళ్ళు ఆలోచనతో ఈరోజు చేస్తూ ఉన్నారని చెప్పారు. నల్గొండ జిల్లా నుంచి కూడా మాట్లాడారు మిత్రుడు. తప్పనిసరిగా ఆర్గానిక్ ఫార్మింగ్ సంబంధించి మన మంత్రివర్యులు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్కీమ్ని డ్రైవింగ్గా దాని మీద దృష్టి పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయటమే కాకుండా బైబ్యాక్ కూడా వాళ్ళకు ఉండేటట్టుగా ఒక టైఅప్ కార్యక్రమాన్ని, మార్కెటింగ్ టైఅప్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి పండించినటువంటి ప్రతి పంటని నేరుగా వాళ్ళ టెస్ట్ చేపించి కావాలంటే ప్యాకింగ్ కానీ, ప్రత్యేకంగా స్టాంపింగ్ కానీ, లేకపోతే ఇతరత్ర ఏ అవసరాలు అవకాశం ఉన్నాయో వాటికి సంబంధించి అధికారులను ఒక టీం లాగా ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎంకరేజ్ చేస్తే ఇంకా పెద్ద ఎత్తున మనకు ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఫార్మింగ్ చేసినటువంటి వాళ్ళకి ధరలు కూడా వాళ్ళకి సక్రమంగా వచ్చేటట్టుగా మనం టైప్ చేయగలిగితే మంచి రేటే వస్తుంది, లాభాలు కూడా ఆర్జించడానికి అవకాశం ఉంది. తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే మరీ ముఖ్యంగా హార్టికల్చర్, పామ్ ఆయిల్ కల్టివేషన్ని బాగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇది ఖమ్మంలో వారి నియోజకవర్గం నుంచి మొదలైన దాన్ని ఆదిలాబాద్ వరకు ఈరోజు ఎవరు ఏ రైతు కనపడ్డా ముందు మీరు పామ్ ఆయిల్ వేయండి అని చెప్తా ఉన్నారు. సో దీన్ని విరివిగా తీసుకుని ఆదాయం బాగా పెంచడం కోసం వారు చేసేటువంటి సూచనల్ని మీరు పరిగణలో తీసుకొని పెద్ద ఎత్తున రైతులు అటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టాలని చెప్పి మీ అందరికీ నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రత్యేక దృష్టి సారించి ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం సార్. ధన్యవాదాలు సార్. శ్రీధర్ బాబు గారు ఎక్కడ లైన్లో ఉన్నారు.